ఈరోజు ఒక వెజిటేరియన్ వంట చేస్తున్నాను. ముందు టమాటాలు వేసానమ్మా. అందులో ఈ టమాటాలు బాగా మగ్గాలమ్మా. ఇది శుభ్రంగా కడిగే పెట్టానమ్మా. చక్కగా కొంచెం ఉప్పేసి ఒక రవ్వ ఇందులో పెట్టేసి, అది టమాటా కదమ్మా, కాస్త పడుతుంది ఉప్పు. ధనియాల పౌడర్ వేస్తాగా, తెలుసుగా మీకు. జీలకర్ర, ఇది పచ్చికారమే కదా, అందుకని చాలు, అది ఎక్కువ అవుద్ది. మళ్ళీ టమాటా ఇట్లా ఉడికిపోయింది అనుకో, చక్కగా కలుపు తినేసేయచ్చు. సూపర్గా ఉంది. హాయ్ అమ్మా, బాగున్నారా? నేను బాగున్నానమ్మా. లేటెస్ట్గా మీ ముందుకు వచ్చా, మీ విజయదుర్గ యూట్యూబ్ ఛానల్. ఓకే అమ్మా. ఈరోజు ఎక్కువగా కూడా లేవు చదివేయి, ఎందుకంటే మనం చదివేసాను, మళ్ళీ వెంటనే లేవని వెంటనే చేస్తున్నాను అనమాట. అందుకని ఇప్పుడు ఇంకొకళ్ళు చెప్పారు, సుజాతాదేవి కరెక్ట్గా చెప్పారమ్మా. టేస్ట్ చూసేటప్పుడు అలా చెయ్యి పైనే వేసి చూడాలి. చాలామంది యూట్యూబర్స్ అరచేతిలో వేసుకొని చూస్తున్నారు. అవును, అంటే ఇట్లా అంటారు, అలా చేస్తారు. అందుకే నేను చెప్తున్నానమ్మా, చిన్నప్పటి నుంచి చేసినవన్నీ మైండ్లో ఉండిపోతాయి కదా మనకి అలవాట్లు. ఇప్పుడు నేను చేసినట్టే మా పిల్లలు కూడా ఇట్లా వేసుకొని చూస్తారు. అది ఇంటిని బట్టే వచ్చేస్తాయి కదా అలవాట్లన్నీ. మీరు ఆనాటి నుంచి చూసి ఉన్నట్టున్నారు మీరు మీ అమ్మ వాళ్ళ దగ్గర అట్లా, అందుకని మీకు అర్థమైంది. చాలా థ్యాంక్స్ అమ్మ. ఎం శివ అంటమ్మా, 5463. తెల్ల గోంగూర అంటారు నెల్లూరులో. అవునమ్మా, అది మంచి గోంగూర అంటాం మాకు కృష్ణా జిల్లాలో. మంచి గోంగూర అంటే మనం పచ్చళ్ళు పడతాం కదా ఊరగాయలు, అది మంచి గోంగూరతో పడతాం. ఎర్ర కాడలు ఉంటే ఎర్ర గోంగూర. ఎర్ర గోంగూర అంటే పుల్లగా ఉంటుంది. అది రోజు వారి పప్పులు వేసుకోవటానికి కానీ, అంటే అన్నింటిలో గోంగూర ఏదైతే కలగలిపి వేసుకుంటామో వాటిల్లో ఎర్ర గోంగూర వాడితే బాగుంటుంది, పులుపు ఉంటుంది కాబట్టి. ఓన్లీ పచ్చడి, ఊరగాయ పచ్చడి పెట్టాలంటే మాత్రం ఆ తెల్లకాడల గోంగూర పట్టాలి, నిలవ ఉండే పచ్చడికి. బాగుంది, బాగా చెప్పారు. అదే కొంతమందికి అన్నీ వివరంగా తెలుస్తాయి, చాలామందికి తెలియదు, అంతే. ఓకే అమ్మ, సరే. ఈరోజు కొంచెం ఉన్నాయి, ఇక మామూలుగా వెళ్తాం. ఇప్పుడు నేను బంగారం గురించి చెప్పానమ్మా, ఒక వీడియో వస్తుంది మీకు వీడియో వస్తుంది. మొన్న బంగారం ఒక నాన్ వెజ్ కూరది ఒకటి ఉంది, వస్తుంది. అందులో చెప్పినట్టున్నాను. నేను ఎప్పుడో చెప్పాను, నేను 2 years పైన అయిపోయింది కదా నేను స్టార్ట్ చేసి. 2.5 years అయింది ఇంచుమించు. 2.5 years. ఆ టైంలోనే స్టార్టింగ్లోనే రెండో వీడియో మూడో వీడియో కానించే మీకు పొదుపు గురించి చెప్పడం మొదలుపెట్టా. మీ చేతిలో ఎంత ఉంటే అంతమ్మా. ఇంత ఒక చిన్నం అదే చిన్నం అంటే 1 గ్రాము వచ్చినా కొనుక్కోండి, ఒక తులం వెండి వచ్చినా కొనుక్కోండి అని అప్పుడే మీకు సజెస్ట్ చేశారు. చాలామంది చేశారు కూడా, అలా చేసిన వాళ్ళు కూడా నాకు మెసేజ్ల్లో పెట్టారు. ఇవాళ చూసారమ్మా ఎలా ఉందో, ఆకాశాన్ని అంటుకున్నాయి రేట్లు, ఎక్కడా కనపట్టలేదు. సామాన్యులు ఎవరైనా కొనగలరా ఇవాళ బంగారం? బాగా సంపాదించుకుని పొదుపు చేసినా కూడా వెండే కొనలేరమ్మా. కిలో 3 లక్షలకి వెళ్తుందంట, ఇప్పుడే ఉంది 2.5 దాకా ఉందంటున్నారు. 3కి వెళ్తుందంట వెండి. ఎవరైనా ఊహిస్తారమ్మా? అందుకేనమ్మా పొదుపు చేసుకోండి అంటాను నేను. ఎంత వచ్చినా, ఇప్పుడు నాకు వయసు ఎంత వచ్చిందా, ఇంట్లో వంటలు చేసే దగ్గర నుంచి, తెచ్చుకున్న సామాన్ దగ్గర నుంచి అన్నీ ఏంటో నాకు పొదుపు అనేది నాకేంటో బాగా జీర్ణించుకుపోయింది నా బాడీలో. అది రేపొద్దున అది పాడైపోద్దేమో అన్నా కూడా అది పొదుపు చేసి దాద్దాం, ఇదే పని, వేరే పని లేదు ఇక నాకు, అలా అనమాట. అందులో ఎంతో కొంత పొదుపు అనేది ఉంటే రేపు అనేది వస్తుంది, ఏమీ లేదు ఇందులో. ఈరోజు పొదుపు చేసుకుంటే రేపు అనేదానికి వెతుక్కోకుండా ఉంటుంది. మరి మొత్తం జీవితాంతం ఇవాళ చేసిన ఈ పొదుపు 10 రూపాయల జీవితాంతం వస్తాయని చెప్పట్లా. రేపు అనేది మా అమ్మ చెప్పేటప్పుడు, రేపు అనేది గుర్తుండిపోతే రేపు పని లేకపోతే అప్పుడు పనులు చేసి తినే రోజులు కదా. రేపు 10 రోజులు వర్షాలు వచ్చినాయి అనుకో, పనులు ఉండవనుకో, ఏం తింటాం? తిండి తినాలి కదా, పచ్చడి అన్నమైనా సరే తినాలి కదా, నూకలు అన్నమైనా సరే తినాలి కదా. మరి ఇవాళ 10 రూపాయలు వెనక లేకపోతే మరి రేపేం కొనుక్కుంటాం? అప్పులు వెళ్తే దొరకవు కదమ్మా, పల్లెటూళ్ళలో అసలు అట్లా దొరకవు. 10 రూపాయల అప్పులకి వెళ్ళే వాళ్ళు కూడా నేను చూశాను, దొరకవు. అందుకేనమ్మా ప్రతి మనిషి వచ్చిన దాన్ని ఆ రోజుకి ఆ రోజు చేసేసుకోకుండా, రోజువారీ చేసేవాళ్ళకి, నెల జీతం వచ్చేవాళ్ళకి ఆ నెలకు ఆ నెలే ఖర్చులు చేసేసి మొత్తం లేకుండా ఎంతో కొంత పొదుపు చేసుకోండి అమ్మా. ఇంతకంటే ఈ పొదుపు గురించి తప్పితే నేను ఇంకోటి అసలు నాకు ఇక లోకంలో జరిగే వింతలు విశేషాల గురించి అంత ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా నాకు సరిగ్గా రాదు. పొదుపే
ఇక పొదుపు చేసుకోండి ఇదే నా పాట అయిపోయింది నాకు మీకు చెప్పడం. చాలామంది నా మాట విని చాలామంది చేసుకున్నారు. నాకు ఇప్పుడు ఎక్కడన్నా కనిపిస్తారు. మొన్న మొన్న వైకుంఠ ఏకాదశి రోజు కూడా ఒక అమ్మాయి కనిపించింది. అమ్మ మీరు మోటివేషన్ బాగా చేస్తున్నారమ్మా, మీ మాటలు బాగుంటాయమ్మా, వంటలు పెద్దగా ఏమున్నాయమ్మా అన్నీ చేసి వంటలదేముందమ్మా మీరేదో వండుకు తినేసి మీరు 4 మాటలు చెప్పండి చాలు అంటున్నారు చాలామంది. మాటలు చెప్తే ఉపయోగపడే మాటలే చెప్పాలి. పిచ్చాపాటి మాట్లాడుకోవటం కాదు, ఇది జీవితం గురించి మాట్లాడుకోవటం. పిల్లలు ఒక చెప్తున్నాను చాలాసార్లు చెప్పాను ఇప్పటికే. పిల్లలు ఉన్నారు, పిల్లలే ఒక వయసు వరకు పిల్లలే. కానీ భార్యాభర్తలు ఉన్న వాళ్ళు ఇద్దరైనా సరే, ఒక్కరే ఉన్నా సరే నాలాగా ఒంటరిగా ఏదైనా సరే జీవితం గురించి ఆలోచించుకోవాలి. ఆలోచించుకోకపోతే మాత్రం నేను చెప్పే కబుర్లు మిగిలిపోతాయి తప్పితే ఆలోచించుకోకపోతే చాలా కష్టం. పదే పదే చెప్తున్నాను. చాలామంది తర్వాత ఒక్కొక్కటి వీడియోలు చూడకపోయినా తర్వాత అయినా చూస్తారులే అని చెప్తున్నాను అనమాట. ఎంతమందినో చూస్తున్నాము బిడ్డలు పెట్టలేదు అది ఇదని. ఏమాత్రమైనా మీకు బాగా కష్టపడి పెంచి పెద్ద చేసిన పిల్లలే కదా వాళ్ళందరూ. ఏ రూపాయనా కష్టపడి వాళ్ళ కోసం చెమటోడ్చి ఇంట్లో భార్య చేయకపోయినా కూడా ఇంట్లో వండి పెట్టి వాళ్ళని రెడీ చేసి పంపటం చేయటం, వాళ్ళు మంచి చెడ్డలు చూసుకోవటం అన్నీ పనే కదమ్మా తల్లికి మాత్రం. కనపడకుండా 18 గంటలు పనిచేస్తారు ఆడవాళ్ళు. కనపడదు టైము. 18 గంటలు పనిచేస్తారు. అవన్నీ కష్టమే కదమ్మా. లాస్ట్ టైంలో కూర్చొని తిందాం అనుకునేప్పటికీ ఎన్నో బాధలు ఎంతోమందికి. 100కి ఒక 20 మంది ఉన్నారేమో కష్టపడకుండా తినేవాళ్ళు. పెద్దలు వాళ్ళ బిడ్డలు బాగా చూసి కూర్చొని తింటూ సంతోషంగా ఉన్నవాళ్ళు ఒక 20 మంది ఉంటారంటే జనరల్గా ఉన్నవాళ్ళు. ఆస్తి పనులు ఇక అమెరికాలో ఉన్నవాళ్ళు వాళ్ళ గురించి మనకొద్దు. డబ్బుల్లో పుట్టి డబ్బుల్లో పెరిగి డబ్బులు లక్షల కోట్లు సంపాదించే వాళ్ళ గురించి మనకొద్దు. సామాన్య మానవులకి మిడిల్ క్లాసు లో మిడిల్ క్లాస్లో ఉన్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. చాలా జాగ్రత్తగా ఉండాలమ్మా. డబ్బు అనేది కొద్దో గొప్ప. మళ్ళీ ఇంకొకటి ఏదో ఒక పని అమ్మా రెక్కల్లో ఓపుకున్నంత వరకు చేస్తాననేది మా అమ్మ. అప్పుడు నాకు ఇట్లా మా అమ్మ వాళ్ళు అన్న మాటలు నాకు గుర్తులు వస్తున్నాయి ఇప్పుడు. నా రెక్కల్లో ఓపుకున్నంత వరకు పని చేస్తాననేది. అలాగే రెక్కల కష్టం చేసేవాళ్ళు రెక్కల కష్టం చేసుకోండి. రెక్కల కష్టం లేదా బ్రెయిన్తో చేసే పనులు ఏమన్నా ఉంటాయా అలాగూ చేసుకోండి. ఏదైనా చిన్న వ్యాపారం చేసుకునే స్థితిలోనే ఉన్నారా, ఆ చిన్న వ్యాపారం అయినా చేసుకోండి. కూర్చోకండి, అస్సలు కూర్చోవద్దు. ఇప్పుడు ఎన్నో పనులు వచ్చినాయి మా ఇంట్లో నుంచి చేసుకునేవి. ఏదో ఒకటి మరి 60 ఏళ్ళు దాటిపోయినా 60 ఏళ్ళు పెద్ద వయసు కాదమ్మా. 60 ఏళ్ళు దాటిపోయినాయి చాలామంది. 60 ఏళ్ళు వెళ్ళిపోయినాయి ఏం చేస్తాంలే అనేవాళ్ళని చాలామందిని చూసా. 60 ఏళ్ళు అసలు ఒక వయసే కాదు ఈ రోజుల్లో. మనకున్న దాంట్లో తిని కూర్చుంటే గుళ్ళు మెళ్ళు ఆగవేదో అనే తిని కూర్చుంటే ఏమీ ఆగవమ్మా. మీ దగ్గర ఉన్న డబ్బులు మీరు తిని కూర్చున్నారు అయిపోతాయి. ఏదో ఒక పని కల్పించుకోండి మీరు. మీ మీ లెవెల్కి తగ్గట్టు మీకు ఊహించుకుంటే ఏదైనా వ్యాపారం, చిన్న వ్యాపారం ఇంట్లో నుంచి ఏమైనా తయారు చేసి ఎవరికైనా వేయటమా, పోనీ మీకు ఏమైనా తెలిస్తే వంటలు చేసి వేయటమా, చెక్కడాలంటే అలాంటి ఏదో ఇంట్లో పిండి వంటలు చేసి ప్యాక్ చేసి షాపులకి వేయటమా, లేకపోతే పచ్చళ్ళు పట్టుకొని పచ్చళ్ళు ఎంత బాటిల్స్లో పెట్టుకొని తెలిసిన షాపులకి వేయటమా, ఏదో ఒకటమ్మా. మనకి డబ్బు అనేది ఎంతో కొంత రావాలి. సొంత ఇళ్ళు ఉన్న వాళ్ళకి ఇట్లాంటివి చేసుకున్నట్టుకు ఇంకా మీకు అదనంగా వచ్చినట్టు అది. అద్దెళ్ళల్లో ఉన్న వాళ్ళకి అద్దెలు కట్టుకోవాలి, ఇల్లు జరగాలి, ఉన్న తక్కువ డబ్బులు అంటే పని చేసుకోవాలి. పని చేసుకోవాల్సిందే. మనకు ఓపిక ఉన్నంత వరకు పని చేసుకోవాలి. ఓపిక లేకపోతే పైవాడే ఉన్నాడు. నారిపోసినోడు నీరు పోయడా అంటారు కదా పెద్దవాళ్ళు. మాటకి నమ్మందంటే మళ్ళీ మీరు ప్రతిసారి అన్నారు అంతే. నారిపోసినోడు నీరు పోస్తాడు. ఇవాళ కష్టాలు వచ్చినాయి ఇట్లాగే ఉండిపోము. రేపొద్దున మళ్ళీ సుఖం వస్తుంది. వచ్చే సుఖం కోసం ఎదురు చూడాల్సిందే కష్టాలను ఓర్చుకుంటూ. ఓకేనమ్మా. ఇక మాటకి అమ్మ పొదుపు గురించి చెప్తుంది. నెల జీతాలు వచ్చిన వాళ్ళకి దానికే చాలవు కదా, మేము ఇంకెక్కడ పొదుపు చేస్తామంటారు. అది కూడా మీ చేతుల్లోనే ఉంటుంది. దానికి చాలవు, ఎంత వచ్చినా చాలవు. కొంతమంది ఉంటారు దానికే చాలటలేదని, వాళ్ళకి ఇంకో 10,000 రూపాయలు ఎక్కువ జీతం వచ్చినా చాలదు. అప్పుడు ఎక్కడుంది అది? మన దగ్గరే ఉంది. మన మైండ్ సెట్ చేసుకోవాలి. ఇంత ఖర్చు పెట్టాలి, ఇంత ఖర్చు పెట్టాలని కాదు. మీకు 25,000 వచ్చినాయి నెలకు అనుకోండి, 20,000 వచ్చినాయి అనుకోండి అమ్మా. 20,000 వస్తే ఎలా బతుకుతారు మీరు? అలా బతకాలి. వచ్చిన దాంట్లో ఇది తీసి పెడతాం కదా, అది పక్కన పడే. అసలు మీకు 25,000 జీతం అంటే 20,000 వచ్చినాయి అనుకోండి. ఈ రోజుల్లో నెలకి 25,000 సర్వసాధారణంగా వస్తాయి. రోజువారీ కూలీకి కూడా వచ్చేస్తున్నాయి. నెలకు 25,000, 30,000 రోజువారీ కూలీకి వస్తున్నాయి.
అందుకోసం డబ్బులు దాచుకోవటం చాలా ఈజీ. మనల్ని మించి ఏమీ పెరిగిపోలే ఖర్చులు. ఉన్న ఖర్చుల్లోనే సామాన్యంగానే వాడుకోవచ్చు, తప్పేం లేదు. ఓకేనమ్మా? అమ్మ ఇట్లా చెప్తుంది, అలాగే చెప్తుందిలే అమ్మ అనుకోబాకండి. ఇప్పుడు నేను చెప్పాను కదా! రూ. 25,000 జీతం వస్తే 20,000 వచ్చిందన్నప్పుడు 20,000 ఎట్లా సర్దుకుంటారో ఇల్లు, అలాగే సర్దుకోండి. ఓకేనమ్మా? మళ్ళీ కదా ఇప్పుడు చదవడానికి ఏమీ లేవని ఏదో మ్యాటర్ కొంచెమన్నా మాట్లాడదామని మాట్లాడాననమాట. ఈరోజు ఒక వెజిటేరియన్ వంట చేస్తున్నాను. రండి, ఎప్పుడు చేసినట్లేదు నేను అది. రండి చేద్దాం. ఇదిగో చూడండి, ఇదిగో చిక్కుడుకాయ గింజలమ్మ ఇవి, బొబ్బలు ఇగో చూసారా? ఇవి వేసి ఇదిగో టమాటా వేసి వండుతా. చాలు. ఇదిగో ఒక ఉల్లిపాయ, ఇది మామూలే, ఇది ఉన్నాయి కదమ్మా, వీటిని కుక్కర్లో వేసేసి వస్తా. ఇట్లా ఉడకవమ్మా, ఒకసారి కుక్కర్లో పెట్టాలి వీటిని, కూరలోనే ఉడకవు, అందుకని పెట్టి వస్తా. ఇదిగో అమ్మ, నూనె వేసేసాను. ఇదిగో మెంతి పౌడరు, ఇదిగో అది నూనె కాగి ఉంది కదా, నల్లబడిపోయింది. ముందు టమాటాలు వేసానమ్మా, అందులో ఈ టమాటాలు బాగా మగ్గాలమ్మా, రాళ్ళలాగా ఉంటుంది ఉడికిన తర్వాత, బాగా మగ్గాలి. అదిగో వేసా. ఇగో ఇవి గింజలు పెట్టాను కదా, కుక్కర్లో వేసి పెట్టానమ్మా. ఈ గింజలు కుక్కర్లో ఉడికితేనే బాగుంటాయి, ఉడుకుతాయి, లేకపోతే విడిగా వేస్తే ఉడకవు. 2 వచ్చినాయి, ఇంకో సౌండ్ కూడా రానిద్దాం. ఓకే, 3 సౌండ్లు వచ్చినాయి. ఓకే, నేను బియ్యం గడి పెట్టేస్తాను ఈలోపు. ఇది చూసారమ్మా, చక్కగా మగ్గినాయి. ఇప్పుడు ఇదిగో ఇది కూడా వచ్చేస్తుంది. ఉడికిపోయింది. ఇదిగో అమ్మ, ఇది శుభ్రంగా కడిగే పెట్టానమ్మా, చక్కగా కొంచెం ఉప్పేసి ఒక రవ్వ ఇందులో పెట్టేసా, అలాగే పోసేసి ఆ నీళ్ళైనా మళ్ళీ ఎందుకు వేసుకోవటం, పోసుకోవచ్చు. ఓకే, ఇదిగో చూడండి అమ్మ, అది టమాటా కదమ్మా, కాస్త పడుతుంది ఉప్పు. ఇదిగో అమ్మ, ధనియాల పౌడర్ వేస్తాగా, తెలుసుగా మీకు. ఇదిగో జీలకర్ర, ఇది పచ్చికారమే కదా, అందుకని చాలు, అది ఎక్కువ అవుద్ది మళ్ళీ. ఓకే, చాలు. అది కాసేపు సిమ్లో పెట్టేద్దాం. చూసారా టమాటాలు ఎంత మెత్తబడిపోయినాయో. కొంతమంది టమాటా కూర వండితే టమాటాలు కనిపిస్తూ ఉంటాయి. ఇదిగో ఇప్పుడు చక్కగా దీన్ని మునిగే వరకు పోసా వాటర్, చాలు అంతే. ఇక మూత పెట్టేస్తున్నా, హైలో పెడుతున్నా, తర్వాత సిమ్లో పెడదాం. ముందు గబగబా ఉడికిపోవాలి కదా. ఇది పొగొచ్చినాక ఇది వెయిట్ పెట్టేస్తా. ఇదిగో అమ్మ, ఇది కూడా వెయిట్ పెట్టేశాను, అది ఉడికిపోతుంది. చూడండి, టమాటా ఇట్లా ఉడికిపోయింది అనుకో, చక్కగా కలుపు తినేసేయచ్చు. ముక్కలు ముక్కలుగా కనపడితే ఏం బాగుంటుంది. ఇది 2 సౌండ్లు రాగానే ఇది సిమ్లో పెట్టేస్తా, ఈ పని కూడా అయిపోద్ది. ఓకేనమ్మా, భోజనం రెడీ అయిపోయింది, దించి ఇక్కడ పెట్టేశాను. ఇక మళ్ళీ మొదలు ఓ పాట పాడతా, దేవదాసులోది. దేవదాసులోది ఆల్రెడీ ఏదో పాడినట్టున్నాను, పల్లికి పోదాం పాడినట్టున్నా. ఇది ఇంకోటి, చెలియలేదు చెలిమి లేదు వెలుతురే లేదు, చెలియలేదు చెలిమి లేదు వెలుతురే లేదు, ఉన్నదంతా చీకటైతే ఉంది నీవేలే, ఉన్నదంతా చీకటైతే ఉంది నీవేలే, మిగిలింది నీవేలే, చెలియలేదు చెలిమి లేదు వెలుతురే లేదు,
మరపురాని బాధ కన్నా మధురమే లేదు, మరపురాని బాధ కన్నా మధురమే లేదు, గతము తలచి పగచే కన్నా సౌఖ్యమే లేదు, అందరాని పొందు కన్నా అందమే లేదు, ఆనందమే లేదు, చెలియలేదు, చెలిమి లేదు, వెలుతురే లేదు, ఉన్నదంతా చీకటైతే ఉంది నీవేలే, మిగిలింది నీవేలే, చెలియలేదు, చెలిమి లేదు, వెలుతురే లేదు. ఓకేమ్మా, దేవదాసులో అది కూడా ఒక విషాద గీతం లాంటిదే పాడేశాను. ఒక పని అయిపోయింది. ఓకే, ఇప్పుడు భోజనం చేద్దాం. వాళ్ళు కూడా చాలా టైం అయిపోయింది. పొద్దున నేను ఉప్మా చేసుకున్నాను, తిన్నాను. ఓకే, సూపర్ సూపర్. అన్నం వేడే, కూర వేడే, ఈ మామూలేక చూస్తారుగా. ఫ్యాన్ కూడా వేసుకొని ఎప్పుడు. నేనే కాదు ఇలా వేడివేడి తినేది, మా ఇంట్లో అందరూ, మా అమ్మ వాళ్ళ ఇంట్లో. ఇక్కడ మా పిల్లలైనా వేడివేడిదే తింటారు అనుకో. అక్కడ మా అన్నయ్య వాళ్ళు, ఇక్కడ మామూలుగా అప్పుడైతే పల్లెటూరులో ఏముందమ్మా, వండుకున్నామా, వార్చుకున్నామా, తినేసామా, అందుకని అందరూ వేడిగా తింటారు. అదే అలవాట్లో ఉంటారు. ఎప్పుడన్నా మధ్యాహ్నం అన్నాలు, మళ్ళీ రాత్రి అన్నాలు, పొద్దున అవి వేరు. మా అన్నయ్య వాళ్ళు చెన్నై వచ్చేవాళ్ళు. చెన్నై వచ్చినప్పుడు నేను వంటలు చేసి పెద్ద డైనింగ్ టేబుల్, ఇప్పుడు విజయ వాళ్ళ ఇంట్లో ఉంది, చూసారో లేదా మీరు, చాలామంది చూసే ఉంటారు కదా. ఆ డైనింగ్ టేబుల్ ఉండేది చెన్నైలో, అదే టేబుల్ అది. అప్పుడు అందరూ కూర్చుని నేను అమ్మ తలకాయ మాంసం బాగా ఇక్కడ ఉడుకుద్దని అలాంటివన్నీ ఉండేదాన్ని కదా. ఒక అన్నయ్య ఏమో ఫ్యాన్ ఏమనేవాడు, ఒక అన్నయ్య ఏమో వద్దనేవాడు వేడివేడి తినడానికి. భలే అనుకునే వాళ్ళు, ఆపరా ఫ్యానా ఆరిపోతుంది అనేవాడు ఒక అన్నయ్య. ఇంత వేడివేడిగా ఉంటే ఎట్లా తింటామని ఒక అన్నయ్య. భలే, ఇప్పుడు మాకు ఇంకా బాగా గుర్తు, మా పిల్లలు కూడా గుర్తే. ఒక మామయ్య ఫ్యాన్ తీయమంటే ఒక మామయ్య వేయమంటాడని. సూపర్గా ఉంది. ఆ గింజలు అలా వేసుకోకూడదమ్మా, ఉడకబెట్టాలి. గుర్తొస్తూ ఉంటారు తినేటప్పుడో చేసినప్పుడు. పోయిన వాళ్ళు తిరిగి రారు, కానీ గుర్తుకొస్తారు. గుర్తు వచ్చినప్పుడు ఆ పాత జ్ఞాపకాలన్నీ, గుర్తు రాకపోతే ఇంకెలా సొంతాలు కదా, చాలా గుర్తొస్తారు. టమాటా చిక్కుడుకాయ కూడా వండానమ్మా. నేను ఎంత స్పీడ్గా తినేసాను చూశారుగా, అంత బాగుంది కూర. ఏమీ లేదు, అయ్యే ఇంత మెంతిపిండి, అంత పసుపు, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, ఇవి ఏగటం చూడండి, టేస్ట్ ఆటోమేటిక్గా వస్తుందమ్మా. కూరలో ఉల్లిపాయ కనిపించకూడదు, అది కూరలో ఉల్లిపాయ కనిపించకూడదు, అంతే, ఇంకేమీ లేదు. నేను వండిన కూరలో అయితే టమాటా కూడా కనిపించట్లే, అంటే ఎంత మగ్గబెట్టాను అది కోసేటప్పుడు మీరే చూసారు ఎంత బాగా కోసాను టమాటాలు. మొన్న ఒకరు ఒక లెటర్లో రాశారమ్మా, అదే ఒక కామెంటు, ఎంగిలి చేతితో వేసుకోకూడదు, మీకు తెలీదా అని రాశారు ఒక ఆవిడ. నిజమే, అది మర్చిపోవచ్చు, వయసు అయిపోయింది కదా, మర్చిపోవచ్చు. అడవిళ్ళు ఇది ఇటు పక్కన ఉండొచ్చు, ఈ చేతి వేసుకోవడం కష్టం అవ్వచ్చు, కెమెరాకి బాడీ తెలుస్తేమనంటే వేసుకోవచ్చు, ఏదో చేయొచ్చు. కానీ ఎడం చేయి కంటే కూడా ఎంగిలి చేయి బెటర్ అంట. ఉప్పు వేసేవాళ్ళు ఒక్కోసారి వేసుకుంటారట,
అనేవాళ్ళు పెద్దవాళ్ళు. ఎడం చేతి కంటే కూడా ఎంగిల్ చేయి బెటర్, ఎడం చేత్తో అసలు వేసుకోకూడదని. కాకపోతే మనం గరిటలే కాబట్టి అలా వేసుకుంటున్నాం. అప్పట్లో ఉప్పు అనుకో గరిటెలు లేకపోతే వేసేసుకుంటూ ఉండేవాళ్ళు. అది అలా అనేవాళ్ళు అనమాట. కనిపెట్టి చెప్పావు దానికి చెప్తున్నా. ఇప్పుడు చదివానా, మీకు చదివానో లేదు నాకు గుర్తులేదు. మీకు తెలీదా ఎంగిల్ చేతి వేసుకోకూడదు అన్నావు. న్యాయంగా 10 మంది పెట్టేటప్పుడైతే అలా చేయకూడదు. నేను ఒక్కదాన్నే కదమ్మా, ఎలా వేసుకు తిన్నా తీరిపోద్ది. ఇదే పూజకు సంబంధించింది కాదు, పూజ రోజు కూర కాదు. ఓకేనా? కూర మాత్రం సూపర్గా ఉంది. కూర ఎక్కువ తినేసి, అన్నం తక్కువ, కూర ఎక్కువ. చూసారా, కూర బాగుంటే నేను మజ్జిగ జోలికి కూడా వెళ్ళా, తర్వాత అవుతా. అన్నం అంతా కూరతో తినేసా. ఓకే అమ్మా, ఫుల్ సూపర్గా తిన్నా. నేను చెప్పాగా వెజ్ తిన్నట్టు నాన్ వెజ్ కూడా తిన్నాం, అంత బాగా తింటా ఫుల్గా. ఓకేనా? ఓకే అమ్మా, తిన్నాను, శుభ్రంగా తిన్నా, అయిపోయింది చక్కగా. మీకు ఇంకో మాట చెప్పాలి. అక్కడ కూర్చోప్పుడు ఇప్పుడు ఎంతమంది చూస్తారో లేదో, నేను ప్రస్తుతానికైతే యూ హౌస్ ఖాళీ చేస్తున్నానమ్మా. వాళ్ళు ఏదో అమ్ముకున్నారంట, అందులో అది ఇక్కడే ఉండేదాన్ని, వాళ్ళు అమ్మేసుకున్నారంట. కాకపోతే ఈ కాంపౌండ్ వాళ్ళు ఈ లోపలే ఉన్నాను, బీఆర్సీ లోపలే ఉంటున్నా. ఇంకో బ్లాక్లో దొరికింది. ఓకే అమ్మా, ఉంటా, పండదాకా ఇక్కడే ఉంటా. 4-5 వీడియోలు ఇక్కడ చేసిన తర్వాత వెళ్తా అక్కడికి. ఓకేనమ్మా? అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఆ ఇల్లు చూద్దరు కానీ. ఓకేనా? అంతే. మళ్ళీ మంచి వీడియో, ఎందుకంటే మీకే చెప్పాలి కదా ముందు, ఇంకెవరికి చెప్పలా. అందుకని మళ్ళీ మంచి వీడియోతో మీ ముందుకు వచ్చే వరకు, లేట్ అయినా లేటెస్ట్గా మీ ముందుకు వచ్చా, మీ విజయదుర్గ యూట్యూబ్ ఛానల్. ఓకేనమ్మా? బాయ్.